హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి, ఉండాలి. మీరు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఆలోచించాలి, స్ట్రాంగ్గా ఉండండి అండ్ ప్రయత్నం చేయండి. మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే మీరు ఒక దగ్గర స్టక్ అవ్వకుండా ప్రయత్నం చేసి ముందు అడుగు వేయడానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. సో కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నా వీడియో అంతా వాచ్ చేసి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు రెజినేట్ అయ్యే ఆన్సర్స్ యూనివర్స్ నుంచి తప్పకుండా వస్తాయి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇంకా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా మీద ఏం కోపం ఉందా ఏముందా కామెంట్లో పెట్టండి. మరి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అదొక పెద్ద గ్రాటిట్యూడ్ అండి. మీకు తెలుసు కదా, లైక్ మేము ఇంత ఎనర్జీస్ పెట్టి ఇంత టైం స్పెండ్ చేసి మీ గురించి మేము రీడింగ్ ఇస్తున్నామని అంటే మీరు కూడా కొంచెం ఒక గ్రాటిట్యూడ్ అనేది పే చేసుకుంటే మీకు కూడా తప్పకుండా మంచి జరుగుతుంది కదండి. ఓకే, ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళినప్పుడు కానుకలు ఇవ్వకుండా దేవుడి దగ్గర దర్శనం చేసుకొని వచ్చేస్తే మనకి ఫలితం ఉండదని పెద్దలు చెప్తారు కదా. సో ఇది కూడా టారో రీడింగ్ అనేది కూడా మీకు యూనివర్స్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది అని అంటే గ్రాటిట్యూడ్ పే చేసుకోవాలి. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఇందులో మేము యూట్యూబ్లో అడగట్లేదు, ఎక్సెప్ట్ పర్సనల్ రీడింగ్లో తప్ప. సో మీకు యూట్యూబ్లో ఛానల్లో వస్తుంది అని అంటే దానికి గ్రాటిట్యూడ్గా సబ్స్క్రైబ్. మేము ఏం అడుగుతున్నాం? రిక్వెస్ట్ అండి, ఆర్డర్ కూడా కాదు, డిమాండ్ కాదు. నా సబ్స్క్రైబర్స్కే చెప్తాను లేకపోతే నేను చెప్పాను అలా కూడా నేను అనట్లేదు. ఓన్లీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు మంచి జరుగుతుంది, చెడు ఏం జరగదండి, ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేయండి. మీ అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో కూడా పెట్టండి, ఓకే? సో ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పార్ట్నర్ గురించి మనం తెలుసుకోబోయే ముందు మీకు ఫ్రీగా ఒక ఏంజిల్ ఆన్సర్స్ అండి. మీ మనసులో ఏమైతే ఉందో క్వశ్చన్ అది అడగండి. మీకు ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా తప్పకుండా మీకు ఆన్సర్ తెలుస్తుంది, ఓకే? నమ్మకం పెట్టుకోండి. ఏదైనా సరే మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఏది జరగదు. సో మీరు మనసులో మీ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ పార్ట్నర్ విషయం, ఇది రిలేషన్షిప్ గురించేనండి. సో మీ రిలేషన్షిప్కి సంబంధించి ఎనీథింగ్ మీరు అడగచ్చు. సో మీరు మనసులో అనుకోండి, నేను ఈ లోపల కార్డ్స్ ఒకసారి చూసుకుంటాను. సో మీరు ఎనీ క్వశ్చన్ అడగొచ్చండి రిలేషన్షిప్కి సంబంధించి. మీ క్వశ్చన్ ఏది ఉన్నా కూడా అడగండి. నేను ఇక్కడ ఆన్సర్స్ ద్వారా మీకు ఈ కార్డ్స్ ఆన్సర్స్ ద్వారా మీకు చెప్తాను, ఓకేనా? ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్, ఓకే? ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ రీడింగ్ అండి. సో పర్సనల్ రీడింగ్కి అయితే మీకు అక్యురేట్గా మీకు సంబంధించిన లైఫ్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను, దానికి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు చెప్తాను. అండ్ ఫీజు ఉంటుందండి, ఛార్జబుల్. గ్రాటిట్యూడ్ పే చేసుకోవాలి మీరు. క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్ సంబంధించి, హెల్త్, ఫైనాన్స్, ఎనీథింగ్ ఫుల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు మీరు. సో ఛార్జెస్ అనేది మీకు డిఫరెంట్ రీడింగ్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో లేకపోతే ఏం ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు, దిస్ ఈజ్ అ క్వశ్చన్. యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ టు యూనివర్స్ అండి. సో ఏంజల్స్ ఆన్సర్స్ ద్వారా కూడా మీకు ఒక మంచి ఆన్సర్ యూనివర్స్ ఇస్తున్నారు, ఓకే? సో మెడిటేషన్ అట్లాంటి ప్రాక్టీస్ చేసుకోండి కొంచెము. మీరు మెడిటేషన్ చేసుకుంటే యూనివర్స్కి అలైన్ అవుతుందండి. మీ సోల్ అనేది యూనివర్స్కి అలైన్ అయితే పాజిటివిటీ చాలా వస్తుందండి. జీవితంలో చాలా పాజిటివిటీ వస్తుంది, ఓకే? మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఈ పర్సన్ కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు, మనం మంచిగా, మనకేం తక్కువ, మనకు అన్నీ ఉండగా మనం ఒకళ్ళ గురించి ప్రాధాయపడాల్సిన అవసరం ఏముంది, వాళ్ళని బతులాడాల్సిన అవసరం ఏముంది. ఇట్లాగా మీకు ఆటోమేటిక్గా అండి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా మంచిదండి. మీరు చేసి చూడండి, మీరే చెప్తారు. సో మెడిటేషన్కి జస్ట్ ఒక 15-20 మినిట్స్ కేటాయించండి. లేవగానే ఫస్ట్ మీరు మెడిటేషన్ చేసుకోండి అండ్ మీరు అఫర్మేషన్ చేసుకోండి అండ్ అలాగే మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి డే మొత్తం విజువలైజ్ చేసుకోవాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మీరు కోరుకున్నది యూనివర్స్ ఎప్పుడో ఒకసారి బ్లెస్ చేస్తారు. ఇక్కడ మీకు తదాస్తు దేవతలు ఉంటారంటారు కదా. సో ఆ తదాస్తు దేవతలు ఏ టైంలో ఎప్పుడు తిరుగుతారు ఏముంటుందో తెలియదు. సో మీరు ఏదైనా కోరిక కోరుకున్నారంటే తదాస్తు అన్నారనుకోండి, ఖచ్చితంగా జరిగిపోతుంది. అందుకనే మనం మాటలు మాట్లాడేటప్పుడు కానీ మన ఆలోచనలలో కానీ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ మాటలే చెప్పాలి అని అంటారు. సో తదాస్తు దేవతలు అనేది తిరుగుతుంటారంట. మరి మనం ఏదనుకున్నా సరే జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడు జరుగుతుంది. ఏదైనా సరే జరుగుతుంది, తప్పకుండా జరగకుండా అలా ఆగిపోదు కదా కాలం. సో అది. సో ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఫైనల్గా నేను షఫుల్ చేస్తున్నాను. మీ క్వశ్చన్కి యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. ఇక్కడ నేను ఏం మీరే అడగండి. అయ్యో ఓకే.
సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటున్నారండి యూనివర్స్. మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, మరి మీరు అడిగిన క్వశ్చన్కి యూనివర్స్ ఒకటే చెప్తున్నారు, మీరు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని నమ్మండి అని అంటున్నారండి. ఓకే, మీ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని మీరు నమ్మండి. సో అబౌండెన్స్ అని కూడా చెప్తున్నారు. లక్కీ, మీకు ఏదో మంచి జరగబోతుందండి మీ జీవితంలో. ఏదో మంచి మంచి సిచ్యువేషన్స్ అంటే లైఫ్లో చాలా మంచి చేంజెస్ వస్తున్నాయి. అబౌండెన్స్ అంటే లక్ తెలుసు కదా, అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుందండి. అండ్ ఇక్కడ నాట్ ద రైట్ టైం అని కూడా చెప్తున్నారు. అడిగిన క్వశ్చన్స్ కండి ఆన్సర్స్ నాట్ ద రైట్ టైం. ఓకే, ఇప్పుడైతే మీకు మంచి టైం అయితే కాదు, ఇది సరైన సమయం కాదు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. సో మేబీ యూ నీడ్ టు వెయిట్. ఓకే, అబుండెన్స్ అయితే ఉందంటున్నారు. ఎస్, సో ఎస్, మీరు ఏదైతే కోరుకున్నారో, మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి ఎస్ అని యూనివర్స్ మీకు చెప్తున్నారండి. ఓకే, 3 కార్డ్సే తీసాను. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఏదైనా సరేనని నమ్మకం, మీరు మీ మనసు ఏం చెప్తుందో దాన్ని గట్టిగా నమ్మండి. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకోండి అని చెప్తున్నారు యూనివర్స్. సో అబుండెన్స్ అయితే ఉందండి. అబుండెన్స్ అంటే మీ జీవితంలో ఏదో మంచి కూడా జరగబోతుందని అర్థం. సో కరెంట్ లవ్ ఫీలింగ్స్ తీసే కంటే ముందు మనం రీడింగ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి అనేది చూద్దాము. తర్వాత మీ పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కూడా మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ 3 కార్డ్స్ వచ్చేసి ప్రజెంట్ మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్, అంటే ప్రజెంట్ వాళ్ళు ఏ విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అనేది చూద్దాం. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఓకే, సపరేషన్, నో కాంటాక్ట్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్, ఎనీ రీడింగ్ అండి. ఇది ఎవరైనా సరే, ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్, మనసు పడ్డ మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా. సో ఆ పర్సన్కి మీకు సంబంధించిన రీడింగ్. సో మనసులో మీరు మీ పార్ట్నర్ని నేమ్ తలుచుకోండి. మీరు యూనివర్స్ని అడగండి, మీకు ఏం కావాలో మీరు అడగండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకోవాలి కదా, అదే కదా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అదే క్వశ్చన్ మీరు కూడా అడగండి. మీ పార్ట్నర్ పేరు చెప్పుకొని ఆ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు అని చెప్పి మీరు అడగండి. ఎందుకంటే చాలామంది మాట్లాడట్లేదు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఎంత బతుకులాడినా మరి మీకు సమాధానం అయితే చెప్పట్లేదు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని వదిలేసి వాళ్ళే కావాలని చెప్పి అడుగుతున్నారు. మీకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో, మీకంటే వాళ్ళే ఎక్కువ అనుకుంటున్నారేమో. సో ఏదైనా సరేనండి, సిచ్యువేషన్ ఈజ్ వాట్ ఎవర్, మీరు అడగండి మీ పార్ట్నర్ని. సో ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వాళ్ళ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్. ద ఎంపరర్ అండి. సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా ఎంపరర్, స్టబ్బర్న్, మొండి, చాలా సీక్రెట్స్ హిడెన్లో పెట్టేశారు, మీకు తెలియకుండా మరి నడుపుతున్నారు చాలా వ్యవహారాలు మీ పార్ట్నర్. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఎంపరర్ పొజిషన్లో ఉన్నారండోయ్. సో ఎంపరర్ అని అంటే తగ్గేదేలే, మేమే ఎక్కువ నువ్వెంత. ఓకే, సో ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ మనకి 5 ఆఫ్ స్వార్డ్స్, అన్ని స్వార్డ్సే చెప్పాను కదా, ఎంపరర్ కదా, మరి ఎంపరర్ అంటే స్వార్డ్సేనండి. కత్తులు దూస్తారు ఎప్పుడైనా కూడా. జగులు కూడా అవుతున్నారండి ఇక్కడ పెంటకల్స్కి, డబ్బుల గురించి కూడా ఏదో జగులు అవుతున్నారు. అండ్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, అంటే తొందరపడి వెళ్ళినట్టున్నారు. ద ఫుల్ కార్డు కూడా వచ్చింది. నేను 3 తీస్తాను అన్నాను. ఓకే 6 ఏమో యూనివర్స్ మనకి ఎట్లా చెప్తే అలాగండి. నేను 3 అనుకున్నా కానీ ఇది వచ్చేస్తున్నాయంటే సంథింగ్ ఇంకా మోర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇది మనకి మొత్తం కంప్లీట్గా ఒక 6 కార్డ్స్ అయితే నేను తీసేస్తాను. డెవిల్ ఎనర్జీ చూసారు కదా, థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్. సో థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇక్కడ ఎంపరర్గా ఉన్నారు. ఎంపరర్గా ఉన్నారు అని అంటే ఏంటంటే చాలా ఇంకా బాగా మొండిగా ఉన్నారండి వీళ్ళు. అసలు ఇప్పుడు ఏంటంటే తగ్గే విషయంలో ఏం లేదు, అంటే వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ అని అంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, లేదనంటే ఏమంటారండి, వైఫ్ అండ్ హస్బెండ్ నుండి సపరేషన్లో అయిపోయి వేరే వాళ్ళు చెప్పే మాటలు వినేవాళ్ళు ఎవరైనా సరేనండి. సో ఇది అడిక్షన్ అనమాట. మీ పార్ట్నర్ కంప్లీట్ అడిక్షన్లో ఉన్నారు. ఇదిగోండి వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతున్నారనమాట. ఓకే చూడండి ఇక్కడ ఈ కార్డ్స్ ఎట్లా ఉన్నాయో. ఇదంతా మీకు ఆపోజిట్ అండి, వాళ్ళకి హ్యాపీ, మీకు ఆపోజిట్. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, సో వాళ్ళు మీకు మీ పార్ట్నర్కి మధ్యలో మీ ప్రేమకు దూరాన్ని చేస్తున్నారు వీళ్ళు. ఓకే ఇక్కడ మీ పర్సన్ యొక్క పేరెంట్స్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి, వీళ్ళు ఎవరి మాటలు అయితే విని మీతో మొండిగా ఉంటున్నారు, మీతో మాట్లాడకుండా ఉంటున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, ఆ పర్సన్ యొక్క మేజర్ ఏంటి అని అంటే వాళ్ళు ఇప్పుడు
అసలు మీ మాట వినే పొజిషన్లో కనిపించట్లేదు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అలాగా వాళ్ళు మోల్డ్ అవుతున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళ అడిక్షన్లో ఉన్నారు, వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటున్నారు, వాళ్ళు ఏ చెప్తే అదే వింటున్నారు. మీకు మాట్లాడొద్దు అని అంటే ఇంకా మాట్లాడట్లేదు వీళ్ళు. ఓకే, మీకు ఏం సమాధానం చెప్పాలన్నా కూడా వీళ్ళు చెప్పినట్టు వినాలన్నమాట. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో కంప్లీట్లీ ఏంటంటే ఒక నెగిటివ్ లైఫ్లో అయితే ఉన్నారండి. కంప్లీట్లీ వాళ్ళు ఒక నెగిటివ్ మనిషి చేతిలో ఉన్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ వాళ్ళు ఎవరినైతే ఉంటున్నారో, వీళ్ళు ఎవరితోనైతే ఉంటున్నారో, ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్ ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైతే వీళ్ళతో ఉన్నారో వాళ్ళే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకోవడము, వాళ్ళతోనే వాళ్ళ ఇమోషన్స్ షేర్ చేసుకోవడము, వాళ్ళు ఎలా చెప్తే అలా వినడం అండి. ఓకే, మ్యారేజ్ అయ్యి మీ పేరెంట్స్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి పేరెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళైనా సరేనండి, ఎవరైనా సరే వాళ్ళ ప్రేమనే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పే మాటలు విని వీళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని, వీళ్ళకి వెనకాల ఒక నెగిటివ్ లైఫ్ తయారవుతుంది భవిష్యత్తులో అని చెప్పేసి వీళ్ళకి అర్థం కావట్లేదు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ చాలా ప్యాషనేట్లీ, చాలా అగ్రెసివ్గా, మీ మీద చాలా కోపంగా మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయడం జరిగింది, రైట్? ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఎంత ప్యాషనేట్గా, ఎంత మీరు వద్దు అనుకుని ఎవరి జీవితంలోకి వాళ్ళు వెళ్ళారో అక్కడ ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే నడుస్తున్నాయండి. ఇక్కడ డిస్టర్బెన్సెస్ అంటే డామినేషన్. సో ఇక్కడ ఏంటి, ఎవరిది డామినేషన్ అనేది ఏంటి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, నువ్వెంత నేనెంత అన్న సిచ్యువేషన్స్ తయారైనాయండి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే చాలా కోపంగా ఉన్నారు, థర్డ్ పార్టీ లైఫ్లో ఉండి మేబీ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని పైన డామినేషన్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు వినేలాగా థర్డ్ పార్టీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి నచ్చడం లేదండి. సో వాళ్ళకి నచ్చడం లేదు, వీళ్ళు ఒకరు చూసుకున్నట్టుగా లైక్ కొంచెం ఎడమొహం పెడమొహం అంటాం కదా, సో ఆ విధంగా తయారైంది. అంటే మీ పార్ట్నర్ వీళ్ళు చెప్పిన మాటలు వినడానికి నచ్చడం లేదు, అంటే ఇష్టం లేదు వీళ్ళకి. ఇష్టం లేదు, వీళ్ళు అథారిటీ ఎక్కువైపోయింది అనమాట. వీళ్ళ అథారిటీ ఎక్కువైపోయింది, వీళ్ళు ఎలా చెప్తే అలా వినాల్సి వస్తుంది. ప్లస్ మోస్ట్లీ ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వడానికి మీ పార్ట్నర్కి మధ్యలో ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా పోరాడుతున్నారనమాట. మీ గురించి, వాళ్ళ గురించి, మీ పార్ట్నర్ గురించి కలవకుండా దాని గురించి వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు కంప్లీట్లీ ఏంటంటే ఇద్దరు కూడా ఒక సపరేషన్లోనే ఉన్నట్టు ఉందండి. అంటే ఒక మంచి లైఫ్లో అయితే లేరు. ఇక్కడ మీకు వచ్చిన కార్డ్స్ని బట్టి ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు చెప్పిన మాటనే వినాలని చెప్పేసి ఇప్పటికి కూడా వీళ్ళు అదే పొజిషన్లో ఉన్నారు. వీళ్ళ ప్రేమనే కరెక్ట్ అనుకొని కూడా వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు నిదానంగా ఈ సిచ్యువేషన్స్లలో చేంజెస్ అయితే వస్తున్నాయండి. ఓకే, ఎప్పుడైతే మీ జీవితం నుంచి వెళ్ళిపోయారో అప్పుడు వీళ్ళు అనుకున్నది అండి, ఇది పాస్ట్లో వచ్చిందనమాట. సో థర్డ్ పార్టీ వీళ్ళు కరెక్ట్ ఓకే అనుకొని మీరు వెళ్ళడము, ఈ మెయిన్ ఇప్పటికి కూడా వీళ్ళు ఇంకా స్టబ్బన్గానే ఉన్నారు, ఇంకా కోపంగా ఉన్నారు, ఇంకా మీతో మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి అనుకోవడం. సో ఇక్కడ ఈ కార్డ్స్ ఏమో ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. సో ఎంత ప్యాషనెట్గా అయితే వెళ్ళారో, ఎంత బాగుంటుంది జీవితం అనుకుని వెళ్ళారో ఇప్పుడు అనుభవించడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ పెంటకల్స్ అండి, ఇక్కడ ఏంటంటే జగిల్ అవుతున్నారు మీ పార్ట్నర్. సో జగిల్ అవ్వడం అని అంటే ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా కూడా వీళ్ళకి ఇబ్బందులు అనేది రావడము, వీళ్ళకి గొడవలు రావడము, అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఏదో కూడా వీళ్ళు మీ పార్ట్నర్కి దొరకడం లేదు వాళ్ళతో. సో ఈ విధంగా సిచ్యువేషన్ వీళ్ళది ఇప్పుడు నడుస్తుందండి. ప్రజెంట్ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఫైనాన్షియల్లీ కొంచెం డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ డామినేషన్ అండి, నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్, నాట్ ఓన్లీ ట్రస్ట్ ఇష్యూస్. సో ఇక్కడ మీకు డామినేషన్ అనేది కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుందండి కొంచెం అండి. ఇక్కడ స్టబ్బన్గా ఉన్నారు, మీతో ఇంకా మాట్లాడదలుచుకోలేదు, బట్ స్టిల్ ఇక్కడ మనసులో మాత్రం బాధపడుతున్నారు. సో ఇక్కడ స్ట్రగుల్ కనిపిస్తుంది. ఎందుకు తప్పు చేసామేమో అన్న ఒక చిన్న ఫీల్, ఒక గిల్ట్ అది వాళ్ళ మనసులో అయితే వస్తుందండి. ఇక్కడ కంప్లీట్లీ 10 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే వాళ్ళు చేసిన తప్పులు గుర్తు చేసి బాధపడటం, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించి బాధపడటం. అంటే మీతో ఉన్న జీవితంలో మీతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో అవి తలుచుకొని కూడా వీళ్ళు బాధపడటం కూడా జరుగుతుంది. అంటే మీతో సపరేషన్ అయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర చిన్న ఎమోషనల్ టచ్ ఇస్తున్నారనమాట అప్పుడప్పుడు వాళ్ళ సోల్కి. సో ఇక్కడ ద ఫూల్ కార్డ్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయారు. అండ్ ఒక న్యూ బిగినింగ్ అవుతుంది, నా జీవితంలో చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అనుకోవడం అండి. కరెంట్ సిచ్యువేషన్లో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే వీళ్ళు సిచ్యువేషన్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, వీళ్ళతో నా లైఫ్ అంతా బాగుంటుందని
అండ్ లైఫ్ టైం ఉంటారు ఈ పర్సన్, వీళ్ళ జీవితంలో లైఫ్ టైం ఉంటారని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అనుకొని మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారండి. వీళ్ళు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. సో ఏంటంటే నా జీవితం బాగుంటుంది అని చెప్పేసి నేను తొందరపడి మీకేం చెప్పకుండా వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే సెల్ఫిష్ పర్సన్స్ కొద్దిమంది. సో కొద్దిమంది ఏంటంటే సెల్ఫిష్గా ఆలోచించుకొని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళ ప్రేమలో ఇదిగోండి. ఈ అడిక్షన్ ఎంత డేంజర్ అంటే దిస్ ఇస్ వెరీ డేంజర్ అడిక్షన్ అండి. ఓకే, సో ఈ అడిక్షన్లో పడిపోయారు ఒకసారి అంటే మనిషి జీవితం ఇంకా పోయినట్టే అండి. సో ఆ విధంగా మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ జీవితంలోనే మంచి జరుగుతుంది, బాగుంటుంది, ఇంకా నేను లైఫ్ టైం ఆడనే ఉంటాను, మీ వీళ్ళతో నాకేం అవసరమో, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు నాకు తగ్గవాళ్ళు కాదు అనుకొని ఏదో ఆలోచించుకొని వెళ్ళిపోయారండి. మూవ్ ఆన్ అయిపోయారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు అనమాట. మీ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు ఏమాత్రం ఇంత కూడా బాధ అనేది లేకుండా, మిమ్మల్ని బాధ పెడుతున్నానన్న ఇది లేకుండా, మీరు ఒకవేళ ఈ పర్సన్ నుంచి దూరం అయిపోతే మీరు ఎలా ఉంటారు, ఎలా బాధపడతారు అనేది కూడా వాళ్ళకి ఇంత కూడా ఆలోచించుకోకుండా వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారనే చెప్పొచ్చు. సో ఇక్కడ ఇంకా నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మీ పార్ట్నర్ మీ జీవితంలోకి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండేనండి. అప్పుడొకప్పుడు మీరు పాస్ట్లో ఉన్నప్పుడు, మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నప్పుడు, మీరు వచ్చినప్పుడు వీళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు కంప్లీట్లీ ఒక జెన్యున్గా ఉండేదండి. జెన్యున్గా ఉండేవాళ్ళు, ప్యాషనెట్గా ఉండేవాళ్ళు, వీళ్ళ లైఫ్లో ఏదైనా సరే సాధించగలిగేంత మంచి థాట్స్ కూడా ఉండేవి వాళ్ళకి. ఒక మంచి థాట్స్ ఉండేవి. అంటే జీవితం నార్మల్గా ఎలా ఉంటామండి, అన్నీ ఉంటే ఎలా ఉంటాం, సో అలాగనమాట. సో ఏదైనా సరే చేయాలనిపించడము, క్యారీర్ పైన ఫోకస్ చేయడము, డబ్బులు సంపాదన పైన ఫోకస్ చేయడం, మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న ఆలోచన ఉండడము, మీరు మీ పార్ట్నర్ లైఫ్ టైం ఉండి ఏమేమి ప్లానింగ్స్ ఉంటాయి కదా, సో అట్లా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళు వర్కౌట్ చేయాలని చెప్పి అనుకోవడం, ఇదంతా జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి గుర్తుకు రావడం అనమాట. సో ఇక్కడ మేబీ వీళ్ళు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర కొంచెం మీ గురించి ఆలోచనలు, అంటే మీ పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరికి జరిగిన సిచ్యువేషన్స్ గురించి కూడా వీళ్ళు ఆలోచించడం కూడా జరుగుతుంది. కాకపోతే కొంచెం స్టబ్బర్న్ పర్సన్ అండి వీళ్ళు. వచ్చేసి నాకు తెలిసి ఎంపరర్ అని అంటే మోస్ట్లీ ఏరిస్, లియో, ధనుసు రాశి అండి. సో ధనుసు రాశి వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళు కొంచెం కొద్దిగా మొండి మెంటాలిటీ ఉంటుందండి వీళ్ళకి. సో అలాగే వీళ్ళు టారస్, విర్గో కూడా ఉండొచ్చు. మోస్ట్లీ అయితే ఈ ఫైర్ ఎనర్జీ అండి, వీళ్ళు మొత్తం కూడా ఫైర్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. మేషరాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, లేకపోతే సగచీరస్ అంటే ఏంటి, ధనుసు రాశి వారు కానీ ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మేజర్ కార్డ్ వచ్చింది కాబట్టి బాటమ్ ఆఫ్ ద డెక్. సో వీళ్ళకి ఎక్కువ కోపం ఉంటుందండి. అండ్ ఈవెన్ స్కార్పియో వాళ్ళు కూడా ఉండొచ్చు దీంట్లో. స్కార్పియో, ఎక్కువ టారస్ కూడా ఉంటారండి. వీళ్ళు డిపెండబుల్ పర్సనే, కాకపోతే టారస్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. చెప్పాను కదా లియో స్ట్రెంగ్త్. ఓకే, ఈ లియో పర్సన్స్ అంతా ఫైర్ ఎనర్జీస్ ఉంటారండి. వీళ్ళు ఏంటంటే ఒకరిని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒకప్పుడు మీ పైన ఉండేవి అవి అటు షిఫ్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళు ఎలా ఉండాలి అనుకుంటారంటే అందరికీ మనము కనిపించాలి, మన ప్రేమ వాళ్ళ అంటే డామినేషన్ అనుకోండి. అండ్ అందరికీ కూడా అందరూ మన మాట వినాలి. అందరూ మన మాట వినాలి. సో అందరూ మన మాట వినేలాగా మనం చేసుకోవాలి, లొంగ తీసుకోవాలి. దీన్ని ఏమంటామంటే లొంగ తీసుకోవడం. సో ఇట్లాగా డామినేషన్ అంటేనే లొంగ తీసుకోవడం. సో ఇలా చేయాలి అని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు అనమాట. సో అలా అనుకునే వెళ్ళిపోయారు. బట్ అక్కడ ఇప్పుడు ఏమవుతుంది ఏంటి సిచ్యువేషన్ అంటే ఇదిగోండి స్లీప్లెస్ నైట్స్ అండి. కింద మంట పడుతుంది అనమాట బాగా. సో ఇక్కడ బాగా నిద్ర లేవు, ఆలోచిస్తున్నారు, ఒంటరితనము, వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక బాధపడటము, ఎందుకురా దేవుడా ఈ నరకంలోకి వచ్చానని చెప్పి ఫీల్ అవ్వడము, ఎంతో లాంగ్ టర్మ్ లైఫ్ టైం ఉండే పర్సన్ని నేను వదిలేసుకొని నా భవిష్యత్తుని, ఇదిగోండి నా భవిష్యత్తుని, ఇది ఏంటి భవిష్యత్తు చేతిలో ఉంది చూసారా, భవిష్యత్తు ఇది ఫ్యూచర్. సో నా ఫ్యూచర్ని నేనే నా చేతులారా చక్కగా ఎంతో హ్యాపీగా ఉన్న జీవితాన్ని ఎలా ఉండాలి, నేను ప్లాన్ చేసుకున్న జీవితం ఒక రకంగా ఉంటే ఇప్పుడు నా జీవితం ఒక రకంగా అయింది. వాళ్ళ మాటలు విని వాళ్ళ అడిక్షన్లో వాళ్ళ అట్రాక్షన్లో వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఒక మంచి జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేసుకున్నానేమో అనేసి ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఎంతో చదువుకొని కూడా, ఎంతో తెలివి ఉండి కూడా, అలాగే ఒక మంచి ఫ్యామిలీ ఉండి కూడా ఏదో తప్పుటడుగులు వేసేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారండి. ఇది ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి, ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇక్కడ మీరు మేబీ మ్యారేజ్ అయ్యి మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మేబీ వాళ్ళ పేరెంట్స్ మాటలు వినో ఇంకెవరి మాటలు విని కూడా మీకు దూరమైనా కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు, కానీ ఇక్కడ ఉండాల్సిన ఆనందం అయితే లేదు. ఓకే, ఎక్కడో ఒక దగ్గర మనస్పర్ధలు వస్తాయి కదండి, వాల్యూ ఉండదు. చెప్పాలంటే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలండి. ఎప్పుడైతే ఇప్పుడు పెళ్లి కాకముందు పేరెంట్స్తో ఉంటే అదొక ఆనందం, అండ్ అప్పుడు వాళ్ళకుండా ఉన్న వాల్యూ వేరు.
కానీ ఒకసారి పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ దగ్గర ఉండడం అనేది ఏంటంటే ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకండి చాలా ఇబ్బంది. వాళ్ళు ఏదో పైకి పైకి కొద్దిగా మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఏదైనా నీడ్స్ అందుతున్నాయి అనుకోండి. అప్పుడు ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేంత వరకు వీళ్ళు బాగా చూసుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళకి డబ్బుల పరంగా వీళ్ళకి గనక ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉందనుకోండి, ఇక్కడ జగ్గులు అవుతున్నారు దీనికే కొద్దిమంది. ఏంటంటే వీళ్ళకి అనవసరంగా మేము పెట్టాల్సొస్తుంది. లేకపోతే వీళ్ళ నుంచి డబ్బులు ఏం రావడం లేదు. ఎంత పేరెంట్స్ కానివ్వండి, ఎంత ఎవరైనా సరేనండి, మనిషి విలువ అనేది మన కర్మని బట్టి చేంజ్ అయిపోతది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. మ్యారేజ్ అవ్వకముందు ఒక రకంగా ఉంటుందండి. సో, మ్యారేజ్ అయిపోయి గూడా ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళంతా వీళ్ళు పిలిచినా సరే, ఆ వాల్యూ అనేదైతే తగ్గిపోతది. దట్ ఈస్ వాట్ దే ఆర్ అండర్‌స్టాండింగ్ నౌ. సో, ఇది వీళ్ళు. నెక్స్ట్ ఇక థర్డ్ పార్టీ రిలేషన్‌లో వెళ్ళిన వాళ్ళనండి, వీళ్ళ అందం చూసి, వాళ్ళ అట్రాక్షన్ చూసి, వాళ్ళ శారీరక సుఖం కోసమో, వాళ్ళ డబ్బుల కోసమో, వీళ్ళు చెప్పే మాటలు విని, వీళ్ళ జీవితంలో వీళ్ళని ఒక అందలకి ఎక్కిచ్చి, మిమ్మల్ని మాత్రం పాతాళానికి తొక్కేసి, వీళ్ళతో ఒక సుఖమైన జీవితం ఉంటదని చెప్పేసి కోరుకొని వెళ్ళడం జరుగుతుందండి. ఇట్లాగా గడిపారు గూడా టైం. గడపలేదనేది లేదు. ఇదిగోండి ఇక్కడ ఎంత మంచి ఆఫర్ ఇచ్చారు ఇట్లాంటోళ్ళకనంటే, రెడీగా ఉంటారనమాట ఇవ్వడానికి. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఇట్లాంటోళ్ళు ఓకే చెప్తారా? 2 సైడ్‌లోనండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే 2 చప్పట్లు కొట్టంది సౌండ్ రాదు. అట్లాగే 2 సైడ్స్‌లో గూడా ఆ అంగీకారం ఉంటేనే ఏ రిలేషన్‌షిప్ అయినా ముందుకెళ్తది. సో, ఇక్కడ ఈ పర్సన్ అట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఎవరైతే అట్రాక్ట్ చేశారో, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మీరు మేల్, ఫీమేల్ బొమ్మలు చూసి మీరు మోసపోవద్దు. ఇదేంటంటే మీరు ఫీమేల్ అయితే ఇక్కడ మేల్ అండి. ఒకవేళ మీరు మేల్ అయితే ఇక్కడ ఫీమేల్. ఓకే. సో, ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అట్రాక్టివ్‌గా కనపడడం, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ ఆహ్, లివింగ్ బిహేవియర్ ఉండొచ్చు. వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. కేరింగ్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఏంది ఎవరు ఎక్కడ ఉండాలి? ఎవరికి ఎలాంటిది దక్కాలి? ఒకరి పర్సన్‌కి ఆల్రెడీ ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉంది అని తెలిసి కూడా వాళ్ళతో ఎందుకు మనం పెట్టుకోవాలి? ఇలాంటివన్నీ గూడా కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలండి. అండ్ ఇక్కడ దానివల్ల పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళే ప్రపంచం అనుకోని వాళ్ళతోనే ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడం. లాస్ట్‌కి ఏం మిగులుతదండి ఇగ ద మూన్. ద మూన్ అంటే ఏంటి? బాధ. సో, ఇది ఎప్పటికి గూడా అండి ఏదైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రిలేషన్‌షిప్స్‌లోనైనా సరేనండి ఒక ట్రాన్స్‌పరెన్సీ ఇంపార్టెంట్. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి, నమ్మకం ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని నమ్ముకొని వచ్చారు అనంటే, వాళ్ళతో జీవితాంతం వాళ్ళకి బాసటగా ఉండాలి. అండ్ వాళ్ళతో నడవాలి. సో, మంచి వాళ్ళు గాని, చెడ్డవాళ్ళు గాని ఏదైనా సరేనండి, వాళ్ళలో మార్పు కోసం మనం ప్రయత్నించాలి. లేదనంటే వీళ్ళు మార్చుకోరు అనుకున్నప్పుడు మన జీవితం మనం చూసుకోవాలి. ఇట్లాగా 2 రకాలుగా ఆలోచించుకోవాలి. బట్ ఒకటే ఎనర్జీ ఇది కూడా మూన్ ఎనర్జీ. సో, ఇక్కడ ఏంటంటే ఎంతసేపు బాధపడుతూ, ఏడుస్తూ ఆహ్, ఎందుకిట్లా జీవితం అయింది? నాది ఇంతేనా? నా జీవితంలో ఎందుకిలా జరిగింది? ఇట్లా మనం ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటే డిప్రెషన్‌లోకి వెళ్ళడము, మనకు లేనిపోని ఆహ్, తలనొప్పులు, టెన్షన్‌లు ఇవన్నీ గూడా ఉంటాయండి. సో, పర్సన్‌ని మనం కోరుకోవడంలో తప్పు లేదండి. నా జీవితంలో నా పర్సన్ నాకుండాలి. నా పర్సన్‌తోనే నా జీవితం ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే అది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది? ఎంతవరకు మీకు ఈ పర్సన్ మీతో జీవితాంతం ఉంటారు? అట్లాంటివి గూడా మనం ఒక అంచనాలు వేసుకొని, మన మనసుని స్ట్రాంగ్ చేసుకోవాలండి. స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. మనకు మనం స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుంటేనే ఇట్లాంటి వాళ్ళకేంటంటే బుద్ధి చెప్పినట్టు కూడా అవుతది కొద్ది మందికి, అందరికీ కాదు. మరీ మీ సిట్యుయేషన్స్ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. ఈ పర్సన్‌తో ఇంక కాదు. వీళ్ళ జీవితం నుంచి రారు. ఆ! ఇంగా ఇంకా కంప్లీట్‌గా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది గూడా మీకు లేకుండా చేస్తే, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకు లేకపోతే, మనము ఇంకొక పర్సన్ నుంచి మనము ఆశించడం గూడా అది కరెక్ట్ అయితే కాదనే నా ఉద్దేశము. బట్ ఎనీవే అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్స్‌లలో మనం ఒకళ్ళకి కనెక్ట్ అయిపోతే మనం మర్చిపోలేమండి. అదే గదా బాధ. ఇప్పుడు బాధ ఏంటంటే ఒక పర్సన్‌ని ఇష్టపడి ఎంతో ఇది ఉన్నా గూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గూడా సరేనండి మనకు క్షమించాలని అనిపిస్తది వాళ్ళని. అయినా సరే వాళ్ళు నా జీవితంలోనే ఉండాలనిపిస్తది. దట్ ఈస్ వాట్ యువర్ పొజిషన్ ఈస్ నౌ. ఇప్పుడు మీ పొజిషన్ అదే ఉంది. ఏంటంటే వాళ్ళని వదులుకోవడం మీకు ఇష్టం లేదండి. మీరేమనుకుంటున్నారంటే వాళ్ళే వదిలేసొస్తారు. వాళ్ళే నమ్మకంతో మళ్ళీ తిరిగొస్తారు. ఇలా ఉన్నారు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏమో స్టబ్బర్న్‌గా ఉన్నారు. కొంచెం ఎక్కడో ప్రేమ కనిపిస్తుంది గానీ చాలా తక్కువ ప్రేమ కనిపిస్తుందండి. ఎక్కువైతే లేదు. వాళ్ళకి అటువైపే ఎక్కువగా ఉంది. బాగా మొండిగా అయితే ఉన్నారు. ఈ కార్డ్‌లలో చూస్తే మీ పైన ప్రేమ తక్కువ కనిపిస్తుంది. సో, ఇప్పుడైతే మరి కరెంట్ ఫీలింగ్స్ మరి మీ పర్సన్‌వి ఎలా ఉన్నాయి మీ పైన చూద్దాం. ఇప్పటివరకైతే వాళ్ళ సిట్యుయేషన్ అయితే చూసేసాము. సో, కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళయి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వాళ్ళు ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళ మీద ఏ విధంగా ఉన్నాయి?
వ్యూవర్స్ పైన వీళ్ళకి కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో చూడండి, ఇక్కడ 2 కార్డ్స్ పడినాయి. సో ఈ 2 కార్డ్స్లలో మీకు ఏంటంటే ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ సంథింగ్ వాట్ దే ఆర్ థింకింగ్ ఈజ్ మీ ఆలోచనలతో కూడా వీళ్ళు కొంచెం హ్యాపీగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడెక్కడో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. చెప్తాను, మొత్తం కార్డ్స్ తీసి చెప్తాను. ఏస్ ఆఫ్ కాయిన్స్ కూడా వచ్చింది, చెప్తాను మీకు. చూడండి ఒకటేనండి, కార్డ్స్లలో ఏమైతే రీడింగ్ వస్తుందో నేను అదే చెప్తున్నాను. మీకు అనుకూలంగానో మీకు ప్రతికూలంగానో నేనేం చెప్పట్లేదు. ఇక్కడ రీడింగ్ కార్డ్స్లో మీకు బొమ్మలు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది, సింబల్స్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండ్ వ్యూవర్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వీళ్ళ గురించి, వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అట్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఏం ఆలోచిస్తున్నారు. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్ టాప్ 3 కార్డ్స్ అండ్ నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ అబౌట్ దేర్ కరెంట్ ఫీలింగ్స్ ఆన్ దేర్ పార్ట్నర్. ద మెజిషియన్ అండి, ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, మీ గురించి ఆలోచనలు. 7 ఆఫ్ కప్స్, ఓకే, అండ్ 5 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ గురించి, మీ గురించి ఆలోచించడము. ఏస్ ఆఫ్ కాయిన్స్, ఇందాక నేను తీయలేదు, మళ్ళీ వచ్చింది చూసారా, ఏస్ ఆఫ్ కాయిన్స్. సో బెటర్ అండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే చాలా కంప్లీట్ పాజిటివ్గా అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవు కదండి ఇప్పుడు. సో మీ మీద ఆలోచిస్తున్నారు. ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి చాలా బాగా ఆలోచనలు అయితే చేస్తున్నారు. మేజర్ చేంజ్ ఏదో కూడా కోరుకుంటున్నారు. సంథింగ్ ఏదో వాళ్ళు చాలా డామినేషన్ పర్సన్సేనండి మీ పర్సన్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు సంథింగ్ ఏదో డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు. మేజర్, ఇది మేజర్ ఆర్కనా కార్డు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. ద మెజిషియన్ అంటే మీ యూనివర్స్ లేదు, మీరు కోరుకున్న భగవంతుడు, మీరు ఏదైతే ప్రే చేస్తున్నారు, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ అనేది మనకి రియల్లోకి రాబోతుంది. అంటే మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగబోతుందని అర్థం. సో ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్లలో మీ పార్ట్నర్ ఏంటంటే నైట్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే చూసారు కదా, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఇన్నోసెంట్. కొద్దిమంది ఎవరి మాటలు చెప్తే వాళ్ళు వెంటనే పడిపోయేవాళ్ళు, గుట్టలో పడిపోయేవాళ్ళు. అండ్ చాలా కేరింగ్ పర్సన్స్ కూడా, హెల్పింగ్ నేచర్, కేరింగ్, ఇవన్నీ బిహేవియర్స్ ఉన్నాయి. అట్ దట్ సేమ్ టైం అమ్మొండితనము, ఎవరేది చెప్తే వినే తత్వము, ఇట్లాంటివన్నీ ప్లస్ మీ మీద ప్రేమ ఉన్నా సరే వీళ్ళు వాళ్ళ మాటలు అప్పట్లో ఇప్పుడు వాళ్ళ మాయలో పడిపోయారని చెప్పొచ్చండి. సో ఆ మాయలో పడిపోయి వాళ్ళు ఏది చెప్తే అదే వినేసి ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచనలు మీ వైపు వస్తున్నాయండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచనలు మీ వైపు రావడము, మీరు మెసేజ్లు ఏమైనా చేసినా, మీరు కాల్స్ చేసినా వాటి గురించి మేబీ ఆలోచిస్తున్నారు కూడా. ఓకే, మీరు వేరే వాళ్ళ ద్వారా కూడా మీ పర్సన్కి చెప్పించడము, వాళ్ళని మళ్ళీ మీ జీవితంలోకి రమ్మని అడగడము, ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే మీరు చేస్తున్నారో వాటికి ఒక పాజిటివ్గా థాట్స్ అయితే వీళ్ళకి వస్తున్నాయండి. బట్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ ఆప్షన్స్ అండి. ఇక్కడ కొద్దిమంది థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్స్ కూడా చూసుకుంటున్నారు. ఆప్షన్స్ అని అంటే మీలో ఏమి ఉన్నాయి, వాళ్ళలో ఏం లేవు. అంటే డబ్బు పరంగా చూడొచ్చు, రిలేషన్షిప్ పరంగా వాళ్ళకి ఆనందం, వాళ్ళ సంతోషం గురించి కూడా చూడొచ్చు. వీళ్ళకి ఇంకా ఏంటంటే ఇంకొంచెం థాట్స్లలో ఏంటంటే మీ దగ్గర ఉంటాయి ఏంటి, సో మీ దగ్గర ఉండడం వల్ల ఏం సంతోషం ఉంది, ఏం దక్కుతుంది వాళ్ళకి జీవితంలో, సో వాటి గురించి ఆలోచిస్తున్నారు ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి వద్దా అనే దానికి ముందు ఎంతవరకు వీళ్ళ జీవితంలో వీళ్ళు కోరుకున్న హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానివ్వండి, మీతో రిలేషన్షిప్లో లాంగ్ టైం ఉంటే మీ వల్ల వాళ్ళకి ఏం దక్కుతుంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఇక్కడ ఇదైతే 6 ఆఫ్ కప్స్ అండి. సో 6 ఆఫ్ కప్స్ అంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం, అంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి, అంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. పార్ట్నర్, డ్రీమ్ పార్ట్నర్ అనమాట. మీరే వాళ్ళకి డ్రీమ్ పార్ట్నర్. యాక్చువల్గా మీరు అంటే ఇష్టం. ఇక్కడ ఒకరున్నారు చూసిండ్రా, ఇదే థర్డ్ పార్టీ. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. సో వీళ్ళిద్దరిని ఎట్లా సపరేట్ చేద్దామని చేసేసారు. బట్ అయినా సరే మీ పార్ట్నర్ ఆలోచనలు, మీ ఆలోచనలు అయితే మీ ఇద్దరు కలవాలని చెప్పేసి మీ ఇద్దరు ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే అండి ఒకటే, మీరు మీ పార్ట్నర్కి నిజంగా మీకు అనిపిస్తే, మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అని అనిపిస్తే
ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకోండి, ఒకరికొకరు ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. ఈ థర్డ్ పార్టీ మాటలు విని వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అంటే అర్థం ఇక్కడ సింపుల్ ఏంటంటే మీరంటే ఇష్టం ఉంది అయినా సరేనండి థర్డ్ పార్టీ చెప్పే మాటల్ని బట్టి థర్డ్ పార్టీ అంటే భయపడి కూడా మీ వైపు రావట్లేదు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అండి, మిస్సింగ్ ఎమోషన్స్. సో మిమ్మల్ని బాగా వాటర్ సైన్ అనమాట ఇది. కంప్లీట్లీ బాగా మునిగి తేలుతున్నారు మీ ప్రేమలో, మీ ఆలోచనలలో బాధపడుతున్నారు. ఎందుకు తప్పు చేశానేమో, నేను ఏమైనా తప్పు చేశాను, వాళ్ళు నన్ను ఎంత ఇష్టపడ్డారు, నన్ను ఎంత బాగా చూసుకునేవాళ్ళు, నాకు అన్ని రకాలుగా సపోర్టింగ్గా ఉండేవాళ్ళు, ఫైనాన్షియల్గా కానివ్వండి, నాకు ఏది కావాలన్నా సరే కేరింగ్ కానివ్వండి, నాకు దక్కాల్సిన ప్రేమ అసలైన ఎమోషన్స్ అన్నీ కూడా వదిలేసి నేను పిచ్చిగా ఇలాగ ఒంటరిగా ఉన్నాను అని చెప్పి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇప్పుడు ఏంటంటే నరకంలో పడ్డట్టు అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు అటు ఇటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారో ఏంటో, మీరు క్షమిస్తారా లేదా మళ్ళీ మీరు ఏమంటారో అట్లాంటివండి. చిన్న చిన్న టెన్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. ఏస్ ఆఫ్ కాయిన్స్ అండి. సో ఇక్కడ పాజిటివ్ థింకింగ్ అండి. మీ వైపు అయితే వీళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే అండి, మీతో జీవితాన్ని చాలా బాగా ఊహించుకుంటున్నారనమాట. ఓకే, అంటే మీతో గడిపిన క్షణాలండి, డేటింగ్ కానివ్వండి, మీతో ఇంటిమసీ కానివ్వండి, లేకపోతే మీ మాటలు కానివ్వండి, మీ క్లోజ్నెస్, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి తలుచుకుంటూ కూడా, ఇందాక మనకు అందుకని కార్డు వచ్చింది కదండి, ఏడుస్తున్నారు చూసారా, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నారని చెప్పాను కదా. సో ఇట్ మీన్స్ ఏంటంటే నైట్ అంతా కూడా ఇట్లాగా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే పాజిటివ్ లైఫ్, పాజిటివ్ థింకింగ్. మీ వైపు ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అది కూడా పాజిటివ్గా అండి. మీ పైన ఎలాంటి గ్రడ్జెస్ లేవు, ఎలాంటి కోపం కూడా లేదు. ఇప్పుడు ఇందాక మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ కోపం, స్టబ్బర్న్ అవన్నీ వచ్చినాయి కదా, అవి సిచ్యువేషన్స్ అండి. మేబీ వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ని బట్టి కూడా ఫ్రస్ట్రేషన్లో ఉండింటారు. ఓకే, దానివల్ల కూడా మీకు చెప్తే వీళ్ళ పరుగు పోతుందని కూడా అనుకుంటారు కదా. సో అట్లా కొంచెం స్టబ్బర్న్గా ఉన్నారు. కాకపోతే ఆలోచనలలో, ఫీలింగ్స్లలో మాత్రం మీ పైన చాలా చాలా ప్రేమ లోపల అయితే పెట్టుకున్నారు. అందుకని స్టబ్బర్న్గా ఉన్నారు. పైకి కోపంగా ఉన్నా లోపల మాత్రం ఆ ప్రేమ, ఆ కేరింగ్, మీరు వీళ్ళని వచ్చి తీసుకెళ్తే బాగుండు అన్నట్టుగా కూడా అనిపిస్తుంది వాళ్ళకి కొంచెం కొద్ది మందికి. సో ఇక్కడ చూడండి, చిన్నపిల్లల మెంటాలిటీస్ ఉన్నాయండి. కొద్దిమంది ఇమ్మెచ్యూర్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు నిదానంగా స్టెప్ బై స్టెప్ ఒకటి అర్థమవుతున్నాయి. ఇక్కడ వీళ్ళ జీవితంలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేటివన్నీ కూడా నెగిటివ్ మాటలని, వాళ్ళ మాటలు వింటే వీళ్ళ జీవితం ఇంకా పోతుందని చెప్పేసి, సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారండి. సో 3 ఆఫ్ కాయిన్స్ అని అంటే మెచ్యూరిటీ అండ్ కమ్యూనికేషన్. మీ నుంచి ఒక కమ్యూనికేషన్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీ అంతా మీరు మాత్రం మాట్లాడాలి అని కాదు, వీళ్ళంతా వీళ్ళే మాట్లాడాలని చెప్పి కూడా మేబీ కొద్దిమంది ఆలోచిస్తున్నారండి. ఓకే, అందరూ కాదు, కొద్దిమంది. సో ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. అండ్ ద మెజిషియన్ కార్డ్ అని అంటే సమ్ జీవితంలో మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. మీకు మీ పార్ట్నర్ జీవితంలో మేజర్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది చూసారా. సో ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చి ఆ ఇమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వడానికి కూడా ఆలోచనలు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుందండి. సో ఇక్కడ మీకు కరెంట్ లవ్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. అసలు హార్ట్ఫుల్గా, అసలు ప్రేమగా ఏమనుకుంటున్నారు మీ గురించి చూద్దాం. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, వ్యూవర్స్ యొక్క మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ కరెంట్ లవ్ ఫీలింగ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పార్ట్నర్ యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్ ప్లీజ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, వేరే వాళ్ళ లైఫ్లో ఉన్నారో, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. థ్యాంక్ యూ. సో సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారండి ఇక్కడ. ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఎ లాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ పీస్. సో ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఈ సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారండి. అక్కడ మీతో కూడా ఉండడం ఇష్టం లేదు, అక్కడ ఈ థర్డ్ పార్టీ మాటలు వినడం కూడా ఇష్టం లేదు. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారనమాట ఇప్పుడు. ఓకే, సో వీళ్ళు సెల్ఫ్ పీస్ కోసం, అంటే ప్రశాంతత కోసం, పీస్ కోసం, శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫ్ హీలింగ్ అనమాట. మేబీ దేవుళ్ళని ఎక్కువగా పూజలు చేసుకోవడమో, లేకపోతే ఎక్కడన్నా వెళ్ళడమో సంథింగ్ అండి. అండ్ ఇక్కడ రీయూనియన్ కోరుకుంటున్నారు. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. ఓకే, మళ్ళీ మీతో జీవితం కావాలని చెప్పి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. కాన్స్టెంట్ అండి. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ఇక్కడ ప్రేమ చాలా ఉందండి, చాలా ప్రేమ ఉంది. కాకపోతే అడిక్షన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే
మనిషిని చాలా పాడు చేస్తాయి అని చెప్పేసి ఆ అడిక్షన్ నుంచి బయటపడటానికి మీ పార్ట్నర్ ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీతో ఉంటేనే వాళ్ళకి ఒక లవ్ ఫీలింగ్ అనేది కూడా ఉందని క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ క్లారిఫికేషన్ అండి, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐఎమ్ రైట్. ఓకే, సో మరి కొద్ది మంది అయితే మొండిగానే ఉన్నారు, ఇంకా ఆ థర్డ్ పార్టే కరెక్ట్ అనుకుంటున్నారు, నేనే కరెక్ట్ అనుకుంటున్నారు. సో నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేనే కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నారు మీ పార్ట్నర్. సో ఇక్కడ మెమరీస్ అండి, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. ఓకే, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారు, థర్డ్ పార్టీతో బాగా దెబ్బలు పడ్డట్టున్నాయి. సో ఇక్కడ మీకు మీ పైన ఎక్కువగా మీ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉన్నారండి. అండ్ ఇక్కడ కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. చూడండి, నేను థర్డ్ పార్టీలో ఉండి ఎంతో బాధపడుతున్నా, ఎంతో ఏడుస్తున్నా, మీకు అన్నీ తెలుసు, అయినా సరే మీరు నన్ను కేర్ చేయట్లేదు అని చెప్పి ఏడుస్తున్నాడు పాపం. సో ఫైనల్లీ అపోజింగ్, కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ అ లయర్ అంట. చూడండి, తప్పు చేసేది వాళ్ళు మిమ్మల్ని లయర్ అంటున్నారు అనమాట, కొద్ది మంది, అందరు కాదు. సో నువ్వే లయర్, నువ్వే తప్పు, అందుకనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయా. అది ఇది మేబీ పేరెంట్స్ దగ్గర ఉన్న ఫీమేల్ మేల్ మేబీ ఫీలింగ్స్. సో ఓవరాల్గా అయితే సెల్ఫ్ హీలింగ్ అండి, హార్ట్ బీట్ ఉంది ఇక్కడ. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. అన్నీ ఉన్నాయి కానీ ఇంకేం చేస్తారండి, తప్పదు, టైం అట్లా వస్తుంది అనమాట అప్పుడప్పుడు. సో మీకు రీయూనియన్ అయితే కొద్ది మందికి ఉందండి, చాలామందికి నేను చెప్పలేను కానీ టైం పడుతుంది, బట్ రీయూనియన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బీ పాజిటివ్ ఆల్వేస్, ప్రే ఫర్ బెస్ట్, మంచి జరగాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఒక్కటండి ఫైనల్గా, మీ పార్ట్నర్ నుంచి మీకు ఎలాంటి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ, అయ్యో చాలా హరీబరీగా ఉన్నాయండి పార్ట్నర్స్. నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా వచ్చేయాలని ఉన్నట్టున్నారండి. ఇక్కడ కార్డ్స్ పడుతున్నాయి, ఇంత ఫాస్ట్గా షఫుల్ అవ్వకముందే పడిపోతున్నాయి అంటే వాళ్ళ మైండ్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది అన్నట్టు, అంటే టైం కోసం ఎదురు చూస్తున్నట్టుగా క్లియర్గా ఉంది. అండ్ ఆల్సో దే ఆర్ లుకింగ్ ఫర్ ద రైట్ టైం. జంప్, ఎప్పుడైతే వాళ్ళకి టైం వస్తుందో అప్పుడు అక్కడ నుంచి జంప్ అయిపోవాలని చూస్తున్నట్టున్నారు. సరేనండి, చూద్దాం మరి టైం ఏమన్నా మనకి యూనివర్స్ ఏమన్నా కరెక్ట్ టైం ఇస్తారేమో చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళని రీయూనియన్ కోరుకునే వాళ్ళు ఎప్పటి వరకు వీళ్ళ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. సో ఎప్పటి వరకు వీళ్ళకి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ వీళ్ళు కలవడం కానీ జరుగుతుంది. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎప్పటి వరకు వీళ్ళతో రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్ ఎనీ వెడ్నెస్డే అప్ టు 8 weeks అండి, అప్ టు 8 weeks ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ అండ్ విత్ ఇన్ 8 months. ఇది ఎవరికి రెజినేట్ అవుతే వాళ్ళు తీసుకోవచ్చు అండి, ఎందుకంటే మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి మీకు తెలుస్తుంది కదా. సో ఆన్ ఎనీ వెడ్నెస్డే అప్ టు 8 weeks లోపల కొద్ది మందికి, ఇన్ నెక్స్ట్ ఏప్రిల్ లోపల కొద్ది మందికి తొందరగా మ్యాక్సిమం ఏంటంటే ఒక 50% to 60% అయితే తొందరలోనే మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ ఇక్కడ విత్ ఇన్ 8 months అండి, కొద్ది మందికి టైం టేకింగ్ అనమాట, కొంచెం టైం పడుతుంది. సో ఇదంటే రీడింగ్, ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ గాడ్ బ్లెస్ యూ, అండ్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, అండ్ డోంట్ స్టే అట్ వన్ ప్లేస్ అండి, టేక్ యాక్షన్ తీసుకోవాలి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం లేకుండా ఏది జరగదు. ఇక్కడ మీరు సైలెంట్గా ఉండి అక్కడ మీ పార్ట్నర్ కూడా అక్కడ సైలెంట్గా ఉండి మనసులో మాటలు ఏం షేర్ చేసుకోకుండా, మీరు ఓపెన్ కమ్యూనికేట్ చేసుకోకుండా, ఎవరిని మధ్యవర్తులను ఏం పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు మీ పర్సనే ఓపెన్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా సొల్యూషన్ దొరకవచ్చు, ఏదో ఒకటి. అంటే అస్సలు మాట్లాడకుండా ఉంటే కంప్లీట్ డిస్టెన్స్ అయిపోతుందండి. సో అప్పుడప్పుడు కనీసం ఇట్లా పలకరించినట్టు ఉంటుంది, మీరు గుర్తు చేసుకుంటున్నట్టు ఉంటుంది, అండ్ మీరు ఉన్నారు ఒక పర్సన్ వీళ్ళ గురించి అన్నట్టు ఉంటుంది. సో అప్పుడప్పుడు కదిలించడము, కొంచెం వాళ్ళు రాకున్నా సరే మీరు ప్రిపేర్డ్గా ఉండండి. వాళ్ళు మీరు చెప్పగానే వస్తారని మీరు అనుకోవద్దు. సో ప్రిపేర్డ్గా ఉండండి, ఎందుకంటే మీ మనిషి కావాలి, మీకు కావాలని అనుకుంటే ఇవన్నీ కూడా, వద్దు అని అనుకుంటే జస్ట్ మూవ్ ఆన్. సో దట్ ఈస్ యువర్ డెసిషన్. బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ పర్సన్లో మార్పులు వచ్చేయడానికి అయితే కొంచెం టైం అయితే టేకింగ్ అండి. ఇమ్మీడియట్గా అయితే పర్సన్స్ వచ్చే అవకాశాలు లేవు. థర్డ్ పార్టీ ఎనర్జీస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పర్సన్ స్టబ్బర్న్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పర్సన్ స్టబ్బర్న్. సో స్టబ్బర్న్ అని అంటే ఏంటి, మొండి, వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోరు, డిపెండబుల్ ఉన్నారు కొద్దిమంది. సో ఇలా ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. ప్రే ఫర్ ద బెస్ట్ అండి, మేనిఫెస్ట్ చేసుకోండి, అఫర్మేషన్ చేసుకోండి, అండ్ మెడిటేషన్ చేసుకోండి పాజిటివిటీ కోసం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.